హలో నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. ఈ రోజు మనం బీబీ నగర్ దగ్గరలో ఉన్న నెమరగోముల అనే విలేజ్కి వచ్చాము. సో ఇక్కడ మనం కళ్ళు గీత కార్మికులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకుందాము. అట్లనే వాళ్ళు కళ్ళు తీయడం అవన్నీ కూడా మీకు లైవ్లో ఈ వీడియో ద్వారా చూపిస్తాము. సో చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. తరతరాలుగా వీళ్ళు ఇదే కుల వృత్తిలో ఉన్నారు. సో కళ్ళు తీసియడం అంటే అది సాధారణ విషయం కాదు. వీళ్ళు ప్రాణాలకి తెగించి రోజు కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే చెట్టు ఎక్కడం దిగడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఏదైనా తేడా జరిగితే వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ వాళ్ళకి అది తప్ప ఏదీ లేదు. సో వీళ్ళకి మరి వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం అనేది అందుతుంది, అసలు వీళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంది, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది, అవన్నీ కూడా వాళ్ళతో మనం ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ గురించి మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఇప్పుడు మనకి గీత కార్మికులు చెట్టు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. సో మరి కొద్ది నిమిషాల్లో మీకు ఆ చెట్టు ఎక్కడం కూడా మీకు లైవ్లో చూపిస్తాను. సో మనం ఇప్పుడు చూస్తున్నాము, చాలా రిస్కీగా ఆయన చెట్టు ఎక్కడం స్టార్ట్ చేశాడు. నాకు తెలిసి ఆయన వయసు ఇంచుమించు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. కానీ ఈ ఏజ్లో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. ప్లెయిన్గా ఉన్న చెట్టు ఎవరైనా ఎక్కుతారు, బట్ ఇక్కడ మర్రి చెట్టు లోపల నుంచి తాడి చెట్టు ఉంది. ఇట్లాంటిది మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా లేదో నాకు తెలీదు. బట్ ఇలాంటి చెట్టు ఎక్కడం చాలా కష్టం అంట. బట్ అది కూడా ఎక్కుతున్నారు ఆయన. ఒక పక్కన గాలి వస్తూ చెట్టు అటు ఇటు ఊగుతూ ఉంది. మాకు కిందన్న మాకైతే చాలా టెన్షన్గా ఉంది. మీరు నా వాయిస్లో బేస్ కూడా చూడొచ్చు. ఆ టెన్షన్లో మాట కూడా సరిగా రావట్లేదు. కానీ ఆయన మాత్రం అక్కడ ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చాలా శ్రద్ధతో ఆ కళ్ళ ఏదైతే ఉందో దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఆయన ఎక్కిన చెట్టు అయితే చూడొచ్చు. మీకు కింద నుంచి క్లియర్గా విజువల్గా జూమ్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఎంత డేంజర్గా ఉందో. మీకు ఇది మర్రి చెట్టు కనిపిస్తుంది. ఈ మర్రి చెట్టు లోపల నుంచి తాడి చెట్టు అనేది వచ్చింది. సో ఇంకెక్కడ ఎంత కష్టంగా ఉండిద్దో మీరు ఆలోచించవచ్చు. సో ఆయన ఎక్కారు కదా, మీరు ఆల్రెడీ విజువల్ చూసారు. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ క్లారిటీగా చూడండి ఒకసారి. ఎంత పెద్దగా ఉంది, ఎంత హైట్ ఉందో అర్థమవుతుంది కదా. చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా తాటి చెట్లే ఉన్నాయి. ఈ ఏరియా కళ్ళుకి బాగా ప్రసిద్ధి చెందిన ఏరియా. ఎందుకంటే కళ్ళు అనేది మన తెలంగాణ కల్చర్. కళ్ళు తాగడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళందరికీ కూడా కళ్ళు అనేది చాలా ఇష్టము. సో రెగ్యులర్గా తాగుతూనే ఉంటారు. సో చూడండి మీరు, కనుచూపు మేరలో మనం ఎక్కడ చూసినా కూడా మీకు తాటి చెట్లే కనబడుతున్నాయి ఈ ఏరియా మొత్తం కూడా. సో ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్న కుండని తీసి ఇప్పుడు ఇంకో కుండని కట్టడం అనేది మనం చూస్తున్నాము. సో మనకి 4 అడుగులు 5 అడుగులు కిందకి చూస్తేనే ఎట్లానో ఉండిద్ది. ఆయన దాదాపు నాకు తెలుసు 30-35 అడుగులు, ఇంకెక్కువ ఉండిద్దా, ఇంకెక్కువ ఉండొచ్చు అనుకుంటా. ఒక 50 అడుగులు ఉండొచ్చు. అంత పైనుండి ఆయన ఆ రిస్కీ జాబ్ అయితే చేస్తున్నాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ చెట్లు ఎక్కి దిగడం వల్ల వాళ్ళ కాళ్ళు కూడా ఎట్లా చెట్లు వల్ల గీరుకుపోతున్నాయో. రెగ్యులర్గా ఎక్కి ఆయన కాళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయో. సో ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి రోజు అనేది గడవదు. ఎంతో రిస్కీతో కూడిన జాబు, కానీ పొట్ట కోసం తప్పదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో మనం ఇప్పటి వరకు ఆయన చెట్టు ఎక్కడం దిగడం ఇవన్నీ చూసాం కదండి. ఇప్పుడు ఆయనతో మనం చిన్నపాటి ఇంటర్వ్యూ తీసుకుందాము. సో ఆయన ఏజ్, ఆయన డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? సత్తయ్య నా పేరు. సత్తయ్య, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ పని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు రోజు. మీకు ఎప్పుడు రిస్క్ అనిపించలేదా? ప్రతిరోజు ఇలా చెట్లు ఎక్కడం దిగడం చాలా కష్టంతో కూడిన పని కదా. రిస్క్ ఏముండదు. ఇక రిస్క్ అంటే ఇక మనకు కుదరదు. ఇక మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 కొడుకులు, 1 బిడ్డే. వాళ్ళు కూడా ఇదే పని చేస్తుంటారు? కొడుకు లేదండి. ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఆయన హౌస్ వైరింగ్, ఒక ఆయన ప్లాట్లలో చేస్తారు. ఎక్కంది ఇల్లు నడవది. అంటే కొడుకుల నుంచి మీకు ఎటువంటి సాయం ఏమి అందుతలేదా? అంతలేదు. సో మీకు అంటే సొంత ఇల్లు ఉందా? లైఫ్లో వెల్ సెటిల్డ్? సొంత ఇల్లు. ఓకే.
గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ప్రోత్సాహాలు కానీ సాయం కానీ అందుతుంటుందా? ఒకటి పింఛన్ వస్తుంది, ఓకే, అదొకటి ఎంత వస్తుందండి పింఛన్? 2000. 2000. ఓకే, మీరు ఏమైనా రిక్వెస్ట్గా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్ ద్వారా గవర్నమెంట్కి కానీ ఎవరికైనా కానీ? మేమేం చెప్పినా మాకెవ్వరు ఏం సాయం చేయరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు సాయం చేయరండి, ఎవరు పట్టించుకుంటే లేరు. ఓకే, అయితే ఇప్పుడు కళ్ళు రెగ్యులర్గా అమ్ముతూనే ఉంటారు కదా మీరు, అసలు కళ్ళు తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఏమైనా చెడు ఉంటుందా లేకపోతే మంచిగా జరుగుతుందా? అసలు కళ్ళు ఎందుకు తాగాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మా ఛానల్ ప్రేక్షకుల కోసం. కళ్ళు అంత మంచిది ఏది కాదు, ఓకే, కళ్ళు అంటే మంచిది. దీనంత మంచిది ఆయిల్ కోలు ఇవ బీరు బరాండి వేస్ట్ దీని కింద, చెట్టు పాలు అవి. దీనంత మంచిది అయితే ఏది ఉండదు, ఏది అయినా వేస్టే దీని కింద. దీనంత ఇది ఆ పొద్దున్న దేవతల నుంచి ఉన్నది, ఇది ఇవాళ కొత్త కాదుగా, అది మంచిది ఇది. ఓకే, తాతగారు ఏం చెప్తున్నారంటే కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది, మనం ఆల్కహాల్ తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే. సో మనం సిటీస్లో ఉండే మనకి రెగ్యులర్గా కళ్ళు తాగడం అయితే కుదరదు. సో ఎప్పుడైనా వీకెండ్స్ అయినా కుదిరినప్పుడు అప్పుడప్పుడు వచ్చి కళ్ళు తాగితే చాలా మంచిది మీ ఆరోగ్యానికి కూడా. అలాగే వీళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందాలని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే 60 ఏళ్ళ వయసులో కూడా ఈ పెద్ద ఆయన కష్టపడుతున్నారంటే నాకేదోలా అనిపిస్తుంది. సో ఇక ముందుటైనా వాళ్ళకి మంచి రోజులు రావాలని కోరుకుందాం మన జిఆర్ విధాత న్యూస్ ద్వారా. సో చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. సో మనం ఈరోజు ఇక్కడ కల్లుగీత కార్మికులతో మాట్లాడడానికి వచ్చాం కదండి. సో ఇక్కడ వాళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో కొలిచే అమ్మవారు ఎల్లమ్మ తల్లి వారి దేవస్థానం ఉంది. సో వీళ్ళు కళ్ళుకి వెళ్లే ముందు అమ్మవారికి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తారు. సో ఈ గుడికి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఇందాక మనం ఒకరు ఎక్కడం చూసాం కదండి, ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక అతను ఎక్కుతున్నారు. సో ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ చెట్టు కూడా చూడడానికి చాలా డేంజర్గా ఉంది, అంటే కింద చూసుకుంటే మనం కాళ్ళకి ఎక్కడంటే అక్కడ గుచ్చుకుని రాసుకుపోయే ప్రమాదం ఉంది. బట్ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగానే ఎక్కుతున్నట్టయితే మనకు అనిపిస్తుంది. బట్ చూస్తున్న మాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ఒక పక్క నుంచి ఎండ మండిపోతుంది, మన కళ్ళకే సరిగా చెట్టు కనబడట్లేదు. కానీ ఆయన ఆ ఎండలో కూడా చాలా కాన్సన్ట్రేట్స్తో చాలా ఓపిక్గా ఎక్కుతున్నాడు. ఒక పక్కన గాలి, చెట్టు అయితే ఊగుతూనే ఉంది, బట్ వాళ్ళు మాత్రం ఎక్కేస్తున్నారు. నేను కూడా ట్రై అయినా సరదాగా చెట్టు ఎక్కడానికి. తాత ముంజలు కొయ్యవారండు, నాకు కళ్ళు తాగి అలవాట్లేదు, ముంజలైనా తినిపోతా ఇంత దూరం వచ్చినందుకు. సో ఆల్రెడీ ఫుల్ అయింది, కిందకి తీసి ఆల్రెడీ ఎంటీగా ఉన్నది అక్కడ కట్టి మళ్ళీ వస్తారు. చూడండి ఆయన ఆ చెట్టు మీద ఎంత రిస్క్ తీసుకున్నాడో. నాకు తెలిసి మేబీ ఆవేశం అయిందేమో, ఊపిరాడట్లేదు, మరి ఏమైందో కాళ్ళు ఇలా ఊపుతున్నాడు. మాకు ఇక్కడ కింద ఉన్న మాకు ఏం అర్థం కావట్లేదు. ఓకేనా, అంతా ఓకేనా? సో ఇప్పుడు ఆయన దిగుతున్నారు. సో మన ముందే ఆయన చెట్టు ఎక్కారు, ఇప్పుడు దిగుతున్నారు. సో దిగంగానే ఆయన ఫీలింగ్స్ ఏంటి, అసలు ఎలా అనిపించింది మనం అడిగి అయితే తెలుసుకుందాము. సో మనం ఇప్పటివరకు లైవ్లో కళ్ళు తీయడం అనేది చూసాం కదా, మీరు ఇక్కడ కుండలో చూస్తున్న విజువల్స్ అవే. సో చూడండి ఫ్రెష్ కళ్ళు ఇవన్నీ కూడా. సో ఆయన చాలా ప్రేమతో నేను ముంజలు అడిగితే ముంజలు కూడా కోసుకుని వచ్చారు. సో ఇప్పుడు ఆయన చెట్టు దిగి వచ్చారు కదా, సో ఆయనతో కొద్దిసేపు మాట్లాడి. మీ పేరేంటండి? నా పేరు భిక్షపతి. భిక్షపతి గారు? ఆందాలి భిక్షపతి గౌడ్. మళ్ళీ ఆందాలి భిక్షపతి గౌడ్. ఓకే, మీ వయసు ఎంతండి? నా వయసు 55. 65. 65. 65 సంవత్సరాల ఏజ్లో మీరు అంత ఈజీగా చెట్టు ఎక్కి దిగిపోయారా? 65 నిజంగా చాలా గ్రేట్. ఏం చేయాలా సార్, ఎక్కాలి కదా. మాకు చేసే వాళ్ళు మేము కష్టపడుతున్నాం, ఎక్కుతున్నాం, తాళ్ళు ఎక్కుతున్నాం, చేస్తున్నాం. మాకు ఇదే దీవనార్థి. మేము చేసుకుంటేనే కష్టం మాకు వెళ్తుంది, మాకు వెళ్ళదు. మేము మాపడి లేని వాళ్ళము,
మేము చేసుకుంటే కూలి లేకపోతే లేదన్నట్టు మేము ఇదే బాధపడుతున్నాం. ఎంత తాళ్ళైనా గిజ ఆన వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా ఎక్కుతున్నాము. ఇదివరకు కూడా నేను తాళ్ళ మీదకి వెళ్ళి జారిపడ్డా, కాలు రెండు ఇది అయింది, పోయినా దాకాన పోయినా వచ్చేసిన. మళ్ళీ జర ఆరోగ్యం మంచిగా ఉంది, ఇలా ఉంది. అందుగురించి భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నా. ఇప్పుడైతే ఆ గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేస్తారేమో అని చెప్పి దేవుడాన్ని మొక్కుతున్నా. ఆ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారికి అభివందనాలు. ఏమైనా సాయం చేయగలిగితే. మీరు ఎప్పుడైనా వాళ్ళని అడగడం జరిగిందా, ఇట్లా మాకు ఇబ్బందులు ఉన్నాయి, రోజు ఇంత వయసులో 65 సంవత్సరాల వయసులో కష్టపడుతున్నారు, మీకు అసలు పింఛన్లు ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా? అవన్నీ చెప్పండి. పింఛన్ వస్తుందండి, ఓకే. పింఛన్ వస్తుంది. మాకు 2000 వస్తుంది, 2016 రూపాయలు. అవి ఏమి మాకు తాళ్ళ మీదకి వెళ్ళి పడితే కూడా మాకు కూడా డబ్బులు ఒక తాళ్ళ మీదకి వెళ్ళి పడితే మాకు రాలేదు, ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. మరి ఏమి ఇస్తారో వాళ్ళు గవర్నమెంట్ దయ వల్ల వాళ్ళు ఏం చేస్తారో ఏం ఇస్తారో చేస్తారో చేయరో. అంటే మీరు ఎటువంటి సాయం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు అంటే ఇట్నే కష్టపడ్డా, ఇల్లు కట్టుకున్నా, ఫ్లాట్ తీసుకున్నా, ఇల్లు కట్టుకున్నా. సో మీరు ఇంకేం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? అంటే ఈ వయసులో కూడా ప్రాణాలు తెగించి కష్టపడుతున్నారు, పింఛన్ ఏమైనా ఎక్కువ పెంచాలనుకుంటున్నారా, లేకపోతే ఎటువంటి సాయం కోరుకుంటున్నారు చెప్పండి. మాకేమో దివనార్తి గవర్నమెంట్ నుంచి సచ్చినా బతికినా మాకు డబ్బులు ఇస్తే గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి అభివందనాలు. ఉన్నారా మీకు కొడుకులు ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఏం చేసి ఒకళ్ళు డ్రైవరు, ఒకళ్ళు ఎలక్ట్రికల్. వాళ్ళు మీకు ఆర్థికంగా ఏమైనా సహాయం చేయట్లేదా? వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళంతా వాళ్ళు పడతారు. మేమేం చేస్తాం చెప్పు? వాళ్ళు ఏం పెడతారు మాకు? శాతకన్నాడు ఏమో, శాతకన్నాడు కింద పడితే అప్పుడేమన్నా పెడతారు. మీరు చేసుకుంటారు కదా ఇప్పుడు అని అంటారు. సో రోజుకి మీరు ఎంత అమ్ముతారు, ఎంత వస్తుంది, నెలకి ఎంత ఉండొచ్చు మీ ఆదాయం? మాకు రోజుకు 500, 1000, అంతకంటే ఎక్కువ లేదు. ఆ 1000 వచ్చినాయి తీసుకుపోయేది ఇప్పుడు ఉప్పు, కారం, నూనె, గీనె అన్నీ తేవాలి కదా. అవన్నీ లేని నెలలో ఒకసారి తెచ్చుకుని ఒకసారి మా అంటే 10,000 అవుతుండొచ్చు. 10,000 అయితే సంపాదించుకుంటాం అంతే. ఇంత కష్టపడితే మీకు వచ్చేది నెలకు ఒక 10,000. అంతే. ఈ 10,000 కోసం మీరు ప్రాణాలకు తెగించి ఎత్తున్నాం. మరి ఇక మాకు వేరే కష్టం చేయాలంటే పోతే మాకు ఇయ్యరు. ఇప్పుడు ఎవరికైనా కూలినాళ్ళకి ఏమైనా పని పోదామంటే వాచ్మెన్ ఉండమంటారు. మాకు చేత కాదు. మాకు ఇక సత్యదా గిదే చేస్తాం సార్, మేము ఇదే చేసుకుంటున్నాం, ఇట్నే ఉంటున్నాం. సో విన్నారు కదండి, ప్రాణాలకు తెగించి కష్టపడుతుంటే వీళ్ళకి వచ్చేది నెలకు ఒక 10,000 నుంచి 15,000 లోపే. అందులోనే మళ్ళీ చాలా ఖర్చులు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఆయన వయసు దాదాపు 65 సంవత్సరాలు. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే 2,000 చిల్లర పింఛను, అది కూడా ఇప్పుడు ఏదో వీళ్ళు పని చేసుకుంటున్నావు కదా, నీకు డబ్బులు వస్తాయి కదా అని కూడా అది కూడా ఇవ్వట్లేదు, ఆపేశారని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహాయం అందాలని కోరుకుందాము. సో హలో బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? జోడిమెట్ల. చాలా మంది ఫ్రెండ్స్తో వచ్చినట్టున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? అవును, ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ ఇది ఏమైనా ఫేమసా, లేకుంటే కళ్ళు బాగుంటాయా? అంటే ఫేమస్, కళ్ళు కూడా బాగుంటుంది. ఓకే. ఏ టైంలో వచ్చారు మీరు ఇక్కడికి? మేము ఇక్కడికి 4:30 అట్లా వచ్చి. సో ఎవ్రీ వీక్ వస్తుంటారా ఎట్లా ఇక్కడికి? అంటే 1 మంత్కి ఒకసారి వస్తాం. 1 మంత్కి ఒక చేస్తారు. అంటే చాలా హెల్త్కి మంచిది అంటారు, దానికోసం అంటారు. అంటే యూత్ అంతా బీర్లు, మ్యాన్సన్ హౌస్లు అంటూ వెంటబడతారు, మీరు కళ్ళు కోసం వస్తున్నారంటే కళ్ళుకి హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా? హెల్త్కి మంచిదనే వస్తాము. ఓకే. మంత్కి ఒకసారి వస్తాం పక్క. ఓకే. సో ఏం చేస్తుంటారు మీరు? BSc అగ్రికల్చర్. ఓకే బ్రో, బాగా ఎంజాయ్ చేయండి. మేము అప్పటి నుంచి చూస్తున్నాం, మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మా ఛానల్ చూసి అటు ఇటు ఊరికింద. మీరైతే ఎంజాయ్ చేయండి. ఓకే బ్రో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.